దేవుడు మనల్ని చాలా ఆశీర్వాదకరంగా ఉంచాలన్నది ఆయన యొక్క ఆశ ఉంది. మనుషులకు కూడా సంతోషంగా ఉండాలన్నది వారి కోరిక. ఏ దుఃఖం లేకుండా, ఏ కష్టం లేకుండా చాలా సంతోషంగా బ్రతకాలి అన్నది మనుషులు కోరుకుంటారు. అది తప్పు కాదు. దేవుడు కూడా మనుషుల్ని సంతోషంగా ఉంచాలనే కోరాడు. దుఃఖ పెట్టాలని కానీ, కష్టపెట్టాలని కానీ ఆయన ఆశించలేదు. నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలు కష్టపడాలి, బాధపడాలి, దుఃఖపడాలని కోరుకోరు. అలాగే మనం సృజించిన తండ్రి కూడా మనం దుఃఖపడాలి, బాధపడాలి అని కోరుకోవట్లేదు. కానీ చాలామంది మనుషుల జీవితాలు సంతోషంలో నుంచి శ్రమకు మారిపోతూ ఉన్నాయి. సంతోషంలో నుంచి దుఃఖంలోకి, సంతోషంలో నుంచి కష్టంలోకి ముందుకు కొనసాగిపోతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువు మనిషిని ఆశీర్వదించాలని చూస్తూ ఉంటే మనిషి రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటే మనిషి తెలిసి తెలిసి చేసే ఆ పొరపాట్లు ఏదైతే ఉన్నాయో అవి మనిషికి సంతోషం లేకుండా చేస్తూ సంతోషంలో నుండి శ్రమలోనికి తీసుకువెళ్తా ఉన్నాయి. దేవుడు ఆదాముతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ వల్లే ఈ భూమి శపించబడింది. ఏమంటున్నాడు? నీ వల్ల. ఎవరి వల్ల? ఆదాము, నీ వల్లనే భూమి శపించబడింది. కాబట్టి ఇక మీదట నీవు ఈ భూమి మీద కష్టపడి బ్రతకాలి. ఏం చేయాలి? కష్టపడి బ్రతకాలి. బాగా ఆలోచన చేయండి. పనిలో కష్టం ఉండదు. కష్టం ఎప్పుడు ఉంటుందంటే పనిలో వచ్చే ఆటంకాల ద్వారా కష్టం ఉంటుంది. పనిలో కలిగే ఆటంకాల ద్వారా కష్టం. దేవుడు మొదటిగా 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఆదికాండంలో భూమి శూన్యంగా నిరాకారంగా ఉంది అని ఉంది. అంటే భూమిలో ఏమీ కూడా లేదు. జలము కానీ, నేల కానీ, ఇక ఏది కూడా సమస్తం ఏది అనేది ఆ భూమిలో లేదు. 9వ వచనంలో మనకు కనిపిస్తుంది ఆరిన నేల. దేవుడు ఆరిన నేల కలుగునుగా కంటే దేవుడు ఆ యొక్క భూమిలో ఆరిన నేల పుడుతుంది. 9వ వచనంలో తెలుస్తుంది. 10వ వచనం అలాగే 11వ వచనంలో చూసేసరికి దేవుడు ఆయా జాతుల ప్రకారంగా విత్తనాల్ని దేవుడు ఈ భూమి మీద నాటితే ఆయా జాతుల ప్రకారం ఫలవృక్షాలన్నీ కూడా పుడతాయి, ములుస్తాయి. అన్నీ కూడా 12వ వచనంలో చూస్తే చాలా ఫలవృక్షాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు స్టెప్ బై స్టెప్ భూమిని డెవలప్ చేస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, దీవెనకరంగా మారుస్తూ వచ్చాడు. అయితే ఇవన్నీ ఎందుకు ప్రభువు చేశాడు అంటే మనిషి కష్టపడకుండా ఉండేదానికి, పని చేయకుండా ఉండేదానికి కాదు. మన దాన్ని మీరు గమనించాలి. వింటున్నారా? పని చేయకుండా ఉండేదానికి కాదు, కష్టపడకుండా ఉండేదానికి. పని చేయడం కష్టం కాదు, పనిలో ఆటంకాలు కలగడం కష్టం. అదే దాన్ని మీకు చెప్తా ఉన్నాను. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఈ విధంగా ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చిన ఈ భూమిలో మనిషి దాన్ని పాడు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు అన్నాడు ఆదాముతో, నీ వల్ల ఈ భూమి శపించబడింది. ఎక్కడుంటుంది ఆ మాట? 3వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట ఉంది. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాట ఏముందంటే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట తినాలి. అది ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది. పొలములో నీ పంట తింటావు,
నీవు నేలకు తిరిగి చేరేదా వరకు నీ ముఖపు చెమట కార్చి చాలు. ఎందుకు ఈ మాటలు చదివించాను తెలుసా? మనిషి కష్టపడకుండా ఉండేదానికి దుఃఖపడకుండా ఉండేదానికి ప్రభు ఏం చేశాడంటే, మనిషి చేయాల్సిన పనులన్నీ చేసేశాడు. ఏం చేశాడు? విత్తనాలు నాటేశాడు, వృక్షాలను మొలిపించాడు, వాటికి ఫలాలను కూడా పుట్టించేశాడు. ఇప్పుడు ఆదాము అవ్వ పని ఏంటంటే, ఆల్రెడీ ఉన్నదాన్నే కాపాడుకోవడమే వాళ్ళ పని. దేవుడు ఆ ఏదైనా తోటలో వారిని ఉంచి వారికి ఇచ్చిన పని ఏంటంటే, నేను అన్నీ మీకోసం ఏర్పాటు చేసేసా, మీరు ఇంక ఏం కష్టం చేయబడలే, విత్తనాలు వేయబడలే, వాటిని పెద్ద చేయబడలేదు, వాటికి కాయలు కాసేంత వరకు మీరు వెయిట్ చేయబడలేదు, అన్నీ మీకు సమృద్ధిగా ఉన్నాయి, ప్రతిదీ మీరు తినండి, దీన్ని సాగు చేయండి, పని చేసుకొని అవి మీకు ఫలాలను ఇస్తాయి, భుజించండి, హ్యాపీగా ఉండండి అని చెప్పాడు దేవుడు. కానీ ఈ పని కాస్త ఆదాము ప్రవర్తన ద్వారా కష్టంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? కష్టంగా మారిపోయింది. అంటే ఇంతకుముందు వృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. ఎక్కడ? ఏదెను తోటలో ఆ పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఆదాము తన నిర్ణయం చొప్పున ప్రవర్తన చేశాడో, తెలిసి పొరపాటు చేశాడో, ఆ ఏదెను తోటలో నుండి అవ్వను ఆదామును ప్రభు పంపివేశాడు. ఏదెను అనగా ఆనందము అని అర్థం. ఏంటి? ఏదెను అంటే ఆనందం. అంటే ఆనందం ఉన్న చోట్ల నుంచి పంపివేయబడ్డారు. కారణం తెలిసి చేసే పొరపాటు, తెలిసి చేసే ఆ పాపము ద్వారా మనిషి సంతోషాన్ని శ్రమగా మార్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆదాము పని చేయాలంటే ఆదాముకు ముండ్ల పొదల్లాంటి శ్రమలు, గచ్చ పొదల్లాంటి శ్రమలు, చెమట కారిస్తే తప్ప ఫలితం లేదు. ఒకప్పుడు ఆదాము కాసే పండ్లు తినే పరిస్థితి, ఉన్న వాటిని సాగు చేసుకుంటూ సంతోషంగా ఉండవలసిన పరిస్థితి ఆదాముది. ఇప్పుడు ముండ్ల పొదలలో, గచ్చ పొదలలో చెమట కార్చి కష్టపడి తన యొక్క పనిలో ముందుకు కొనసాగితే తప్ప ఫలితం లేకుండా చేసుకున్నాడు ఆదాము. ఇదిలా ఉంటే కయీను దాన్ని మరింక ఎక్కువగా, ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే దుఃఖంగా మార్చుకున్నాడు. ఏం చేశాడు? దుఃఖంగా. ఆదాముతో దేవుడేమన్నాడు? నీ వలన ఈ నేల శపించబడింది అన్నాడు. మరి కయ్యనుతో ఏమంటున్నాడు తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదవాలని కోరుతున్నాను. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు. చాలు. హల్లెలూయా. మీకు 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదట దేవుడు ఏం చేశాడంటే, సమస్తాన్ని సృష్టించి మనుషులకి, అంటే మీరు బాగా చూస్తే 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ఏమనుంటుందంటే, ఇవి మీకు ఆహారమగును. ఏవి? ఆల్రెడీ దేవుడు సృష్టించాడు, ఇవన్నీ మీకు ఆహారంగా ఉంటాయని చెప్పి 1వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. దాన్ని కాస్త ఆదాము ఏం చేశాడంటే, కష్టముతో పొందుకునేట్లుగా చేసుకున్నాడు. ఆ తర్వాత కయ్యను ఏం చేసుకున్నాడంటే, కష్టపడినా ఫలితం లేకుండా చేసుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు పని ఇచ్చాడు ఆదాముకి. ఆ పనిలో ఆదాముకి ఏ బాధ, ఏ కష్టం, ఏ దుఃఖం లేదు. కానీ ఆయన చేసిన పని, చేసి పని ద్వారా ఆ పనిలో కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కష్టపడితే గాంధీ ఫలితం లేకుండా చేసుకున్నాడు. ఎవరు? ఆదాము. అయితే కష్టపడిన ఫలితం లేకుండా చేసుకుని దుఃఖంగా మార్చుకునేది మాత్రం కయ్యను.
ఇంతకుముందు కష్టపడకుండా పని చేస్తే మాత్రమే ఫలితం ఉండేది, తరువాత కష్టపడితేనే మాత్రమే ఫలితం ఉండేది. ఇప్పుడు కష్టపడినా కూడా ఫలితం లేకుండా పోయింది కయ్యూని జీవితం. ఈ రోజున మనిషి ప్రవర్తన ఆలోచన చేయండి. తెలిసి తెలిసి చేసే పొరపాటు మనిషి జీవితంలో సంతోషానికి మారుగా శ్రమ వచ్చేస్తూ ఉంది. ఒక ఉపాధ్యాయుడు తన స్టూడెంట్స్ని, విద్యార్థుల్ని ఒక మొక్కలు నాటే ప్రదేశంలోకి తీసుకెళ్ళాడు, గార్డెన్లోకి. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, చిన్న చెట్ల నుంచి పెద్ద చెట్ల వరకు. అయితే తన విద్యార్థులతో అన్నాడు, 3 రోజుల క్రితం వేసిన మొక్కను పెరకండ్రా అని చెప్పాడు. వాళ్ళలో ఒకడు వచ్చి యాక్టివ్గా ఆ 3 రోజుల క్రితం వేసిన మొక్కను పెరికేశాడు. ఆ తర్వాత వారం రోజులుగా నాటబడిన మొక్క ఉంది, దాన్ని బెరకండి అని చెప్పాడు. దాన్ని కూడా ఆ అబ్బాయి పెరికేశాడు. ఆ తర్వాత నెల రోజుల క్రితం ఉన్న ఒక మొక్క ఉంటే దాన్ని కూడా పెరకమన్నాడు. కొంచెం వాడికి చిన్నవాడు ఉంటాడు, కష్టమైన దాన్ని పెరికేశాడు. అప్పుడు సంవత్సరం రోజుల నుంచి నాటబడిన ఒక చెట్టు ఉంది, దాన్ని బెరకమన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, ఇది నా వల్ల కాదు అన్నాడు. ఏమన్నాడు? ఇది నా వల్ల కాదు అన్నాడు. నేను దీన్ని పెరకలేను అన్నాడు. అంటే చాలా రోజుల నుంచి అది నాటుకోబోయింది, కొంచెం పెద్ద చెట్టు అయిపోయింది. 3 రోజుల క్రితాన్ని పెరికేశాడు, వారానికి క్రితం పెరికేశాడు, నెల క్రితం ఉంది కొంచెం కష్టమైన పెరికేశాడు. సంవత్సరం క్రితమైన చెట్టుని మాత్రం తీయలేకపోయాడు. అప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయుడు విద్యార్థులతో చెప్పాడు. ఏం చెప్పాడంటే, మన పొరపాట్లు తెలిసిన వెంటనే తీసేసుకోవడం చాలా సులభం. మన పొరపాట్లు మనకు తెలిసిన వెంటనే తీసేసుకోవడం చాలా సులభం. తెలిసినా కూడా తాత్కాలికమైన ఆనందం కోసం, సుఖం కోసం, సౌలభ్యం కోసం మనం వాటిని పెంచి పోషిస్తూ ఉంటే వాటిని తీసేయడం నీ వల్ల కాదు అని చెప్పాడు. ఆలోచన చేయండి. మన పొరపాటు మనకు తెలిసిన వెంటనే దాన్ని తీసేసుకోవడం చాలా సులభం. తెలిసినా కూడా ఆ పని చేయడం ద్వారా, చేస్తూ ఉండడం ద్వారా అది నీకు మించిపోయి సంతోషానికి మారుగా శ్రమనే నీకు ఇస్తుంది, ఆనందానికి బదులుగా దుఃఖాన్నే నీకు మిగులుస్తుంది. ఆదాము పరిస్థితే. ఆదాముకు తెలుసా తెలియదా? తినకూడదని తెలుసా తెలియదా? తెలుసు, కానీ తెలిసినా కూడా చేశాడు. అలాగే కయ్యూనుకు తెలుసా తెలియదా? తన తమ్ముడిని చంపడం మంచిదా కాదని తెలుసా తెలియదా? తెలుసు, కానీ చంపేశాడు. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆలోచించేయండి. ఎందుకు మనిషి సంతోషం నుండి శ్రమకు మార్చబడుతున్నాడు? తెలిసి తెలిసి చేసే పొరపాటు, తెలిసి చేసే ఆ యొక్క పొరపాటు మనిషికి సంతోషానికి బదులుగా బాధని, దుఃఖాన్ని మిగులుస్తుంది. ఇంతకుముందు ఆదాముకి దుఃఖం లేదు, కష్టం లేదు. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని అంతా దేవుడే చేసేసాడు. కోసుకొని తినడమే, వాటిని సాగు చేయడమే, పాదులు తీయడమే, నీళ్లు పట్టడమే, పోనీ అవి కూడా చేయబలేదు, కాపాడడమే, సెక్యూరిటీగా ఉండడమే ఆదాము పని. కానీ దాన్ని ఏం చేసుకున్నాడంటే పనిని కష్టంగా మార్చుకున్నాడు. తెలిసి చేసిన పొరపాటు. అంటే ఇంతకుముందు అతను పని చేస్తే ముండ్ల పొదలు, గచ్చ పొదలు లాంటి శ్రమలు లేవు ఆయనకి, చెమట గారిచి అంత కష్టపడాల్సిన పని లేదు ఆయనకి. కానీ ఆయన పొరపాటు ద్వారా అలాంటి పరిస్థితిని, అంటే ఆనందంలో నుంచి శ్రమలోనికి తరంబడ్డాడు, కష్టంలోనికి తరంబడ్డాడు. సరే, ఆ కష్టం ద్వారా అయినా బాగుపడదాం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా చేసుకున్నాడు కయ్యూను. ఈరోజు చాలా కుటుంబాల్లో ఉండే పరిస్థితే. సంతోషాన్ని శ్రమగా మార్చుకుంటున్నాడు. తెలిసి చేసే పొరపాటు వారికి బాధనే మిగులుస్తున్నాయి. అబ్రాము శారా ఈ మాట విన్నాడని బైబిల్లో ఉంది. ఏ మాట విన్నాడు? తనకి సంతానం లేని పరిస్థితిని బట్టి తన భార్య చెప్పింది, నా యొక్క సేవకురాలను వివాహం చేసుకో, ఆమెకు కానీ బిడ్డ కలిగితే నాకు కలిగినట్లే, కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యి అని అబ్రాముతో శారాయి అంటే, శారాయి మాట అబ్రాము విన్నాడు అని వాక్యంలో ఉంది. ఎక్కడుంది? ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనములో మీరు చూసినట్లయితే
అక్కడున్న మాటను మీరు దయచేసి చదవండి. ఆదికాండం 16:2 కాగా శారాయి, ఇదిగో నీకు పిల్లల కనకుండా యెహోవా చేశాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. హల్లెలూయా. అబ్రాము ఎవరు మాట విన్నాడంట? శారాయి మాట విన్నాడు. ఒకవేళ అక్కడ ఆచారం ఉండొచ్చు, వివాహం చేసుకోవాల్సిన ఆచారం ఉండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టలేదు. కానీ అబ్రాముకు తెలుసు ఏంటి, ఎవరైతే నేను వివాహం చేసుకున్నానో ఆమె గర్భము నుండి వచ్చిన వాడే నా వారసుడు, దేవుని వాగ్దాన ప్రకారముగా ఇది జరగాలి, అదే దేవుని చిత్తం అని అబ్రాముకు తెలుసు. కానీ అబ్రాము శారాయి మాట వినడం జరిగింది. ఎప్పుడైతే శారాయి మాట అబ్రాము విన్నాడో, ఎప్పుడైతే శారాయి మాట అబ్రాము విన్నాడో 5వ వచనం నుంచి చూస్తే ఆ కుటుంబములో కలతలు, శ్రమలు, కష్టాలు, సంతోషంగా ఉన్న కుటుంబం కాస్త దుఃఖంగా మారిపోయింది. భార్యాభర్తలకు గొడవలు ఎక్కువ అయిపోయాయి. శారాయికి అబ్రాముకు గొడవలు వచ్చాయి. హాగరు ద్వారా ఇరువురికి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. హాగరు, శారా అప్పటి వరకు బాగున్నారు, ఒక్కసారిగా ఇద్దరు భద్ర శత్రువులైపోయారు. ఎంత శత్రువులైపోయారంటే హాగరైనా ఉండాలి ఇంట్లో, నేనైనా ఉండాలి ఇంట్లో, హాగర్ను పంపించేయి అని అబ్రాముతో గొడవ గొడవ గొడవ. ఈ మాటలు వింటున్న మీరు ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అబ్రాముకు తెలుసు అది మంచిది కాదు, శారా చెప్పిన మాట మంచిది కాదు అని. అవునా? ఆదాముకు తెలుసు అవ చెప్పింది మంచిది కాదు, సరైంది కాదని. కయ్యనికి కూడా తెలుసు మంచిది కాదని. అయినా కూడా చేసి కుటుంబంలో సంతోషం లేకుండా, సంతోషాన్ని దుఃఖంగా, సంతోషాన్ని కష్టంగా, ఏ ప్రయోజనం లేకుండా చేసుకుంటున్న క్రైస్తవులు నేడు సమాజంలో చాలామంది ఉన్నారండి, ఉన్నారు. కొంతమంది మనుషులకు భయపడేవాళ్ళు, కొంతమంది కుటుంబానికి భయపడేవాళ్ళు, కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తే తల్లిదండ్రులు బిడ్డలకు కూడా భయపడుతున్నారు. ఎందుకు? ఏం చేస్తారో, ఏం మాట్లాడితే మాట్లాడితే కొంతమంది అంటారు, ఆ అమ్మాయి నన్ను బెదిరిస్తుంది సార్, చచ్చిపోతానని బెదిరిస్తుంది, ఇట్లా చేస్తానని బెదిరిస్తుంది అని చాలామంది తల్లిదండ్రులు బాధపడే వాళ్ళు కూడా నాతో చెప్పిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఈ రోజున పరిస్థితులు మారిపోయాయి, కుటుంబ పరిస్థితులు మారిపోయాయి. తప్పు అని తెలిసినా కూడా వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు, తప్పు అని తెలిసినా కూడా సమర్థించే భర్త, భార్య, కుటుంబంలో సంతోషాన్ని శ్రమగా మార్చుకుంటున్నారు. మా పెదమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను చదువుకుంటుండేటప్పుడు అక్కడ మా పెదమ్మ వారి ఇంటి పక్కనే ఒక కుటుంబం ఉండేది, భార్యాభర్తలు. వారి పిల్లలు ఉన్నారు, వారు ఎక్కడో ఫ్యామిలీ ఉన్నట్టున్నారు. భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు పెద్దవాళ్ళు. కానీ ఆయన తాగేవాడు, తాగి వచ్చేవాడు. ఆయన ఏమో పొట్టి, ఆమెమో పొడుగు. ఒకవేళ ఆమెను కొట్టాలన్నా కూడా ఈయన కుర్చీ వేసుకొని కొట్టాలి. ఆ తదుపరి ఈయన ఏం చేసేవాడు, తాగితే గమ్ముగుండేవాడు కాదు. పిట్ట కొంచెమైనా కోత ఘనం ఉన్నట్టు ఆయన చిన్న మనిషి అయినా చాలా పెద్ద మాటలు, పెద్ద గొడవ చేసేవాడు. ఈయన కుర్చీ వేసుకునే లోపల 4-5 దెబ్బలు కొట్టేది. ఇంకేం చేస్తాడు? ఇంకా ఏం చేయలేడు. ఈయన కుర్చీ వేసుకునే లోపల ఆమె కొడుతుండే, పైగా అన్నం పెట్టకపోతుండే. చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కలిగే పరిస్థితులు, కుటుంబంలో ఎదురయ్యే ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుటుంబాన్ని సంతోషం లేకుండా చేస్తాయి. ఎందుకు ఈ మాట చెప్పానంటే తాగకూడదని తెలియదా జనాలకు? తెలియదా? తాగితే లివర్ చెడిపోద్ది, కడుపులు అవయవాలు పాడైపోతాయని తెలియదా? కైనీలు వేసుకుంటే, పువ్వాకులు వేసుకుంటే, చుట్టాలు నవిలితే, సిగరెట్లు తాగితే శరీరం పాడైపోతుందని తెలియదా? తెలుసా తెలియదా? చెప్పండి. తెలుసు. ఆదాముకు తెలుసా తెలియదా? అబ్రాముకు తెలుసా తెలియదా? కయ్యనుకు తెలుసా తెలియదా? తెలుసు. తెలిసినా కూడా చేయడం
ఎవరి తప్పు? దేవుడైతే నేను సంతోషంగా ఉండియాలనే, కానీ నువ్వు తెలిసి తెలిసి చేస్తున్నావే, అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, అది నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది, అది నీకు సంతోషం లేకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకో. సౌలు రాజు అంట మనుషులకు జడిసి ఏం చేశాడు? మనుషులకు జడిసి అని ఉంటుంది. జడిసి ఏం చేశాడు? దేవుని మాట వినకుండా మనుషుల మాట విన్నాడు. ఎక్కడుంటుంది ఆ మాట అంటే 1 సమూయేలు 15వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది ఆ మాట. 1 సమూయేలు 15వ అధ్యాయము 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నాడు. విన్నారా? చదివారు కదా, విన్నారా? ఏమని విన్నారు? సౌలు రాజే చెప్తున్నాడు, జనులకు భయపడి దేవుని మాట కాదని మనుషుల మాట విని పాపం తెచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి అంతే. ఒకవేళ కుటుంబంలో నీ భార్య అయి ఉండొచ్చు, లేదా నీ భర్త అయి ఉండొచ్చు, నీ బిడ్డలు అయి ఉండొచ్చు. వారు చేసే పని తప్పు అని తెలిసినప్పుడు నువ్వు వెనకేసుకు రాకూడదు, నువ్వు వాటిని సమర్థించకూడదు. ఎందుకు సమర్థించకూడదంటే నీ సంతోషం దుఃఖంగా మారకుండా ఉండేదానికి, నీ సంతోషం శ్రమగా మారకుండా ఉండేదానికి నువ్వు సమర్థించకూడదు. అబ్రాహాము సమర్థించాడు, ఆదాము సమర్థించాడు, కయ్యూను కూడా తనను తాను సమర్థించుకున్నాడు. ఈ రోజున ఆలోచించి నీ వల్ల కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆదాము నీ నిమిత్తం నేల శపించబడింది. ఈ రోజున వాక్యం సెలవిస్తుంది, నీ నిమిత్తం నీ కుటుంబం పాడైపోతుంది, నీ నిమిత్తం సంఘం పాడైపోతుంది, నీ నిమిత్తం గ్రామం పాడైపోతుంది. నీ నిమిత్తమే. ఎందుకు? తెలిసి 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 నువ్వు చేసే ఆ పొరపాటు ఏదైతే ఉందో. నీ తెలియకుండా ఏమీ లేదు, అన్నీ తెలుసు, తెలిసినా కూడా చేస్తున్నావు. సంతోషాన్ని శ్రమగా మార్చుకుంటున్నావు. కానీ ఆదాము, అబ్రాము, కయ్యూను, సౌలు ఏకీభించినట్లుగా, వారు తెలిసి తెలిసి చేసినట్లుగా యోబు మాత్రం చేయలేదు. 2వ అధ్యాయం 10వ వచనములో యోబు భార్య వచ్చి నీవు దేవుణ్ణి దూషించి మరణించు, మరణంగా ఏం మిగిలిందని, నీకు ప్రయోజనం ఏముంది? ఇంకా నువ్వు మరలా తిరిగి అంత ఆస్తి సంపాదించుకోగలవా? పోనీ నీ రోగాన్ని బాగు చేసుకోగలవా? నీ స్థితిని మరలా తిరిగి తీసుకొని రాగలవా? ఎందుకు ఇక నువ్వు బ్రతకడం? దేవుణ్ణి దూషించి చచ్చిపో అని యోబుతో తన భార్య అంటే, యోబు అబ్రాములాగా, ఆదాములాగా, కయ్యూనులాగా, సౌలు రాజులాగా ఆమెకి భయపడలేదు, ఆ మాటకి బాధపడలేదు, ఆ మాటకి దిగులు పడలేదు, ఏమీ కూడా ఆయనలో కలగకుండా ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. ఆమెను తిట్టలేదు. మీరు బాగా చదవండి ఆ వాక్యాన్ని. నీవు మూర్ఖురాలివి అనలా, అట్లాగా మూర్ఖులు మాట్లాడతారు కానీ నువ్వు అట్లా మాట్లాడకూడదు అన్నాడు. నీవు మూర్ఖురాలివి అని సంబోధించి తిట్టలేదు కానీ యోబు, అలా మాట్లాడతారు మూర్ఖులు, నువ్వు అలా మాట్లాడకూడదు అని యోబు తన భార్యతో ఏకీభవించకుండా దేవుణ్ణి ఒక్క మాట కూడా యోబు ఏమీ అనలేదు. అంటాడు, దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన మరలా తీసుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తేనేనా, దీవెనకరంగా మారిస్తేనా, బాధ పెడితే మనం దాన్ని తీసుకోకూడదా? యోబు తన భార్యతో చాలా స్పష్టంగా ఏకీభవించనట్లు మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఏకీభవించినట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు విన్న నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సంగమా, సంతోషాన్ని శ్రమగా మార్చుకుంటున్నారు, సంతోషాన్ని దుఃఖంగా మార్చుకుంటున్నారు. పని చేయడంలో కష్టం దుఃఖం ఉండదు, పనిలో ఆటంకాలు కలిగితే కష్టం, ఆ కష్టంలో కూడా ప్రతిఫలం లేకపోతే దుఃఖం. ఇది మనిషి జీవితాన్ని దిగజార్చుకుంటూ చేసుకుంటున్నాడు. దేవుడేమో ఆశీర్వదిస్తూ వచ్చాడు,
శూన్యంగా ఉన్నదాన్ని నేలను పుట్టించాడు, నేలలో విత్తనాలు మొలిపించాడు, చెట్లు పుట్టించాడు, 12వ వచనంలో వృక్షాలు పుట్టించాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ ఆశీర్వాదాన్ని, ఆ సంతోషాన్ని బాధగా, దుఃఖంగా తీసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నీవు ఆలోచన చేయి, ఈ మాటలు వింటున్నా నీవే అర్థం చేసుకో. నీ సంతోషం, నీ బాధ, నీ దుఃఖం, నీ ఏడుపుకు కారణం ఎవరు? ఒకవేళ నువ్వే అయితే ఆలోచించి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి సమాధానం లేని వారికి, సంతోషం లేని వారికి, తెలిసి తెలిసి చేసే పొరపాట్ల ద్వారా బాధించబడుతున్న వారికి విడుదలనిచ్చేదానికి, సంతోషం ఇచ్చేదానికి వచ్చాడు. ఆనందం ఇచ్చేదానికి వచ్చాడు. ఆయన రక్తం చేత కడిగి ఆయన సమృద్ధినిచ్చేదానికి వచ్చాడు. ఇంకో విషయం చెప్పాలంటే, ఐగుప్తు దేశంలో దేవుడు తన ప్రజల్ని బయటికి తీసుకువచ్చేదానికి 10 తెగుళ్లను పుట్టించాడు. ఆ 10 తెగుల్లో వడగండ్లు, ఈగలు, కప్పలు, నీళ్లు రక్తంగా మారడం, చాలా 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 తెగుళ్ళు పుట్టిస్తే వాటిలో వడగండ్లు పడే పరిస్థితి, ఆ తెగులు వచ్చినప్పుడు ఫరో మోషేని పిలిపించి, అయ్యా ఇప్పటి వరకు మిమ్మల్ని చాలాసార్లు నేను మోసం చేశాను, ఇక మీదట మాత్రం మోసం చేయడం, మీరు వెళ్ళిపోండి నా దగ్గర నుంచి, దయచేసి వడగండ్లు పడకుండా దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్పి మోషేని పిలిపిస్తే, అప్పుడు మోషే ఫరోతో అంటున్న మాట ఒక్కసారి చదవండి. అక్కడున్న మాట చాలా చక్కగా ఉంటుంది. నిర్గమాకాండం 9వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చూడాలి. నిర్గమాకాండం 9వ అధ్యాయము 29వ వచనం. పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను, ఈ ఉరుములు మానుతాయి, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడతారా ఒకసారి? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదివించాను అని అంటే, మోషే ఫరోతో అంటున్నాడు, సరే నువ్వు చెప్పినట్లే నేను ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తే ఉరుములు ఆగిపోతాయి, వడగండ్లు ఆగిపోతాయి, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఈ భూమి యెహోవాది అని. హల్లెలూయా. ఈ భూమి ఎవరిదంట? యెహోవాది. ఆయన ఫలవృక్షాలను పుట్టించగలడు, ఆరిని నేలగా చేయగలడు, నీ సమృద్ధిని కలిగించగలడు, గచ్చ పొదలను పుట్టించగలడు, ముళ్ళతో పుట్టించగలడు, చెమట కారిస్తే ఫలం తినేట్లుగా పుట్టించగలడు, అసలు ఏమీ లేకుండా సమృద్ధిని కూడా ఇవ్వగలడు. దేవుడు అందుకు సమర్థుడు. మోషే అంటున్నాడు, ఈ భూమి యెహోవాదని నువ్వు తెలుసుకుంటావు. ఈ రోజున క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి, ఈ భూమి ఎవరిది అంటే యెహోవాది. హల్లెలూయా. ఈ భూమి ఎవరిదంటే ఆయన వలె జీవించే నీతిమంతులది ఈ భూమి. నీవు కానీ నీ పొరపాట్లు అదుపు చేసుకొనగలిగి నీ కుటుంబాన్ని చక్కపరచగలిగితే, ఆదాములాగా, అబ్రాములాగా, కయ్యూనులాగా కాకుండా, సౌలు రాజులాగా కాకుండా, యోబులాగా నిన్ను ఎవరు ప్రేరేపించినా, ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బందికి గురి చేసినా, వారు చెప్పిన మాటలను బట్టి, వారు చేయాలనుకుంటున్న పనులు బట్టి నువ్వు వాటిని సమర్థించకుండా యోబులాగా నువ్వు గద్దించగలిగితే, యోబులాగా పక్కన పెట్టగలిగితే, ఖచ్చితంగా మునుపటి జీవితం నీకు ప్రభు దయచేస్తాడు. సంతోషకరమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆనందకరమైన వెలుతురులోకి దేవుడిని నడిపిస్తాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం సంతోషాన్ని శ్రమగా మార్చుకుంటున్నారు, కష్టాన్ని దుఃఖంగా మార్చుకుంటున్నారు. సంతోషంలో బ్రతకకుండా, సమాధానంగా జీవించకుండా వారి బ్రతుకులను కన్నీటికి, దుఃఖానికి, దిగులకు, అవమానాలకు కేంద్ర బిందువుగా చేసుకుంటున్నారు. అందుకు ప్రభు మనల్ని లోకంలో పుట్టించలా, అందుకు ప్రభు ఈ లోకంలో మనల్ని నియమించలేదు, సంతోషంగా ఉండాలని. ఒక తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఒక వివాహమైన కుమారుణ్ణి, కోడల్ని ఒక ఇంటిలో ఉంచి వారికి సమస్తం సమకూర్చి వారిని ఒక కుటుంబంగా చక్కపరుస్తారో, దేవుడు కూడా తన కుమారుడిని, కుమార్తె అయిన ఆదాము అవ్వని అలాగే ఒక ఇంటిలో ఉంచాడు. హల్లెలూయా. ఒక తోటలో వారిని నివాసం ఉండేట్లు, వారికి ఏ లోటు లేకుండా, అర్థమవుతుందా? ఏ లోటు లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ దుఃఖం
దుఃఖం లేకుండా వారిని ప్రభు సమకూరిస్తే వారు దానిని దుఃఖంగా, కష్టంగా స్టెప్ బై స్టెప్ దిగజార్చుకుంటూ వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మన జీవితం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలిసి తెలిసి చేసే పొరపాట్లే మన జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నాయి. ఎవరికి ఏం తెలియదు, అన్నీ తెలుసు, తెలిసినా కూడా చేస్తా ఉన్నారు. అందుకే ఉపాధ్యాయుడు చెప్పాడు, తెలిసినప్పుడే వాటిని తీసేసుకోవడం చాలా సులభం. తెలిసినా కూడా వాటిని మనలో ఉంచుకొని మన సౌలభ్యం కోసం, తాత్కాలికమైన ఆనందం కోసం వాటిని కానీ ఉంచుకుంటే ఒక రోజున వాటిని తీసివేయడం నీ వల్ల కాదు. ఎందుకంటే అది నీకు తెలిసి వారం క్రితం కాదు, 3 రోజుల క్రితం కాదు, నెల క్రితం కాదు, కొన్ని సంవత్సరాలుగా నీకు తెలిసే చేస్తున్నావు. కొన్ని సంవత్సరాలుగా నీకు తెలిసే చేస్తున్నావు. నీకన్నీ తెలుసు. ఆదాముకు తెలుసు, అబ్రాముకు తెలుసు, కయ్యనుకు తెలుసు, సౌలుకు తెలుసు. ఏదొక కారణం. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు కలిగే దుఃఖం, మీకు కలిగే బాధ, మీకు కలిగే ప్రతి ఇబ్బంది నీ భర్త మీదో, నీ భార్య మీదో, నీ బిడ్డల మీదో వేయబాకు, పక్కన వాళ్ళ మీద వేయబాకు. దానికి కారణం నువ్వే. ఆదాముతో అన్నాడు దేవుడు, నీ వలన నేల శపించబడింది. కానీ ఆదాము ఏం చెప్పాడు? అవ్వ నాకు ఇచ్చిందయ్యా, తిన్నాను అంటే ఆదాముకు తెలియదా? తెలుసు. అవిచ్చింది సరే, వాడు తాగమన్నాడు సరే, వాడు తిరగమన్నాడు సరే, వాడు అనరాని మాటలు అన్నమన్నాడు సరే, నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? అంటే నీకు తెలియదా? ఆ మాట మాట్లాడకూడదని నీకు తెలియదా? ఆ పని చేయకూడదని నీకు తెలియదా? తెలుసు. అందుకే అన్నాడు దేవుడు, నీ వల్ల నేల శపించబడింది ఆదామా. నీ వల్లే, ఈ రోజున నీ వల్లే నీ కుటుంబం. ఎవరి మీద మన బాధలు, మన కన్నీరు, మన దుఃఖం వేయాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలని నువ్వు మొదటే సంవరించుంటే, నీ భర్తను మొదటే సంవరించుంటే, నీ భార్యను మొదటే సంవరించుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. కానీ సరే, దుఃఖం వచ్చేసింది, కష్టం వచ్చేసింది. ఇప్పుడు మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, దూరాన నిలిచి, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తేదానికి నాకు యోగ్యత లేదు, ఈ పాపిని నన్ను క్షమించు అంటే ప్రభు తప్పక క్షమిస్తాడు. తిరిగి మరలా క్రొత్త ఆనందాన్ని వారికి దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి సంతోషం ఇవ్వాలనే, దుఃఖ పెట్టాలనేది ఆయన ఉద్దేశమే కాదు. ఆయనకి మనల్ని దుఃఖ పెడితే ఏమొస్తుంది? మనం కన్నీరు గారిస్తే ఏమొస్తుంది? ప్రభువుకి ఏ ప్రయోజనం లేదు. ఇంకా మనం దుఃఖపడితే, మనం చేసే పొరపాట్లను బట్టి కూడా మనం దుఃఖపడితే మన విషయంలో ఆయన బాధపడతాడు. నా బిడ్డల పరిస్థితి ఎలాగైపోయింది. ఒక తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారో బిడ్డల గురించి, చూడు నా బిడ్డలు ఎట్లా అయిపోయారో. వారు తప్పులు చేస్తుండొచ్చు, అయినా కూడా బాధపడతారు. అలాగే దేవుడు కూడా, చూడు ఎంత దిగజారిపోయారో, నేను వారికి ఏం కొదువు చేశాను, ఏ లోటు చేశాను, అన్నీ ఇచ్చాను. కానీ ఈ విధంగా ఈ రోజున పాడైపోయారు విశ్వాసులు, ఈ విధంగా దిగజారిపోయారు నా బిడ్డలు అని చెప్పి ప్రభువు బాధపడుతుంటాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచన చేయండి, ఒక నిర్ణయానికి రండి. మీరు చేసే ఆ పొరపాటు ఏదైతే ఉందో చాలా చిన్నదే ఉండొచ్చు. నాలికంట అడవిని తగలబెట్టేస్తుందంట, బైబిల్లో ఉంది. ఏంది? నాలిక అడవిని తగలబెట్టేస్తుందంట. చిన్న నిప్పురవజాలు అడవిని తగలబెట్టేదానికి, అలాంటిదే 4 గోడని ఉంది బైబిల్లో. అదొక్కడ చాలదా నీవి గ్రామాన్ని తగలబెట్టేదానికే? సరిపోద్ది, అదొక్కటి సరిపోద్ది. చాలా చిన్నదే, నీ పేద తప్పే కాదు అసలు. అసలు నీకు అది ఏమనిపించదు, సెగ తగలదు, దోమ కుట్టినట్టే, చిన్నదే. కానీ ఏం చేస్తాం? పక్కనోడు అసలు ఇష్ట ప్రకారం కొట్టుకునేదాడు చేస్తున్నావు, నువ్వు గందరగోళం చేసేస్తున్నావు. కానీ నువ్వు మాత్రం ఏందమ్మా ఏం తెలియనట్టుగా చూడు ఎట్ట కొట్టుకుంటున్నావు. చేసిందంతా నువ్వే, అసలు కొట్టుకునే కారణం చేసింది నువ్వే.
ఆహా, చూడు అన్యాయంగా కొడుతున్నాడు ఆ పిల్లడు, అన్యాయంగా కొడుతుంది ఆ అమ్మాయి అంటే అసలు చేసిన కారకరాలు నువ్వైపోతే అసలు వాడు చెడిపోయేదానికి కారణం ఈడంటాడు. ఏమంటాడు? వాడు చూడరే అట్ట తాగుబోతాడు, అసలు వాడికి నేర్పించింది నువ్వు కదంటరా. ఈడేమో చాలా టెక్నిక్గా పండగల పూట కార్యాల పూట తాగి నిమ్మలంగా తెలియనట్టుగా ఉంటాడు. అవతలోడికి నేర్పించాడు. వాడేమో అదుపు లేకుండా ఇష్ట ప్రకారంగా ప్రతి దినం టిఫిన్ కూడా తినకుండా తాగతాడు. నేర్పించినోడేమో డీసెంట్గా ఉన్నాడు, అప్పుడప్పుడు తాగతా. నేర్చుకున్నాడేమో ప్రతిదినం తాగతా ఉన్నాడు. ఈ నేర్పించినోడు ఏమంటాడు? చూడోడు ఇట్ట తాగుతున్నాడు అంటే ఈడు కూడా తాగతాడు. ఈడే నేర్పించింది, కానీ నేర్పించినోడే అంటున్నాడు చూడు అట్ట తాగుతున్నాడు, అట్ట అయిపోయాడు. అసలు కారణం నువ్వు అయిపోతివే. అట్లాగా ఆదాము నీ వల్ల నేల శపించబడింది, నీ వల్ల నేల శపించబడింది. ఈరోజు నా వాక్యం వింటున్నా మీరు, మీ వల్ల ఏం జరిగిందో మీకు తెలుసు, మీ వల్ల మీ కుటుంబం ఎలా ఉందో మీకు తెలుసు, మీ వల్ల సంఘం ఎలాగుందో మీకు తెలుసు, మీ వల్ల చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. వాటిని బట్టి ఎలా ఉండాలో, తిరిగి సంతోషాన్ని ఎలా పొందుకోవాలో ప్రభు మీతో మాట్లాడి ఉండగా ఒక తీర్మానానికి వచ్చి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని అడుగుదాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాల చెంతకొద్దాం. అయ్యా, నాకు సంతోషం లేకపోవడానికి, దుఃఖం కలగడానికి కారణం ఏంటో నాకు తెలియజేసావు. దాన్ని నా నుంచి తీసివేసుకునేదానికి సహాయం చేయి. దాని నుంచి నాకు విడుదల కలిగేదానికి సహాయం చేయి నువ్వు అడిగితే ప్రభు తప్పక నీ పట్ల గొప్ప కార్యం చేయటకు సమర్థుడై ఉన్నాడు. అద్భుతం చేస్తాడైనా, చాలా అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మితే నువ్వు తిరిగి మరలా ప్రభువును, అయ్యా నాకు నువ్వేదైతే మొదట నాకు ఇచ్చావు ఆ సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి నువ్వు అడిగితే ప్రభు తప్పక సహాయం చేస్తారు, అద్భుతం చేస్తారు. నీ పట్ల గొప్ప కార్యం చేయటికైనా సమర్థుడై ఉన్నాడు. అడగండి, దేవుని అడగండి, మోకరిల్లండి, ప్రార్థన చేద్దాం. నిజంగా ప్రభు నాతో మాట్లాడిన మీకు తీర్మానం తీసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుడి హస్తాల పైకి ఎత్తండి. ప్రభు నాతో మాట్లాడాడనే ఒక తీర్మానం మీకు వస్తే నిజంగా అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. నాతోనే ప్రభు మాట్లాడాడని నిజంగా మీరు తీర్మానం తీసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడైన దేవా, యేసురాజా మీకు స్తోత్రాలు, జీవాధిపతి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినే బిడ్డలు ఒక తీర్మానానికి వచ్చారు తండ్రి. నీ మాటలు విని ఉండగా ప్రతి బిడ్డ జీవితంలో ఈ క్షణమందే సంతోషం, సమాధానం యేసు నామములో తిరిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి కన్నిటి కారమైన ప్రతి విధమైన పరిస్థితులు, బంధకాలు యేసు నామములో తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాను. అద్భుతం ప్రతి బిడ్డ జీవితం జరిగించి ఆశ్చర్య కార్యాలు చేసి ఎంతమంది బిడ్డలు వాక్యం తీర్మానం తీసుకున్నారు ఈ క్షణంలో బలమైన అభిషేకం యేసు నామములో వారి మీదకి దిగవచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అద్భుతం జరిగించి మీరు మహిమ పొందమని తిరిగి మరలా మేము కలిసి స్తుతించి మహింపరచు కృప దయచేసి నీ కృపా నీ కాపుదల మాపై మా సంఘంపై ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.